ఇండిగో సంస్థకు డీజీసీఏ షోకాస్ నోటీసులు ఇచ్చింది. ప్రణాళిక, పర్యవేక్షణ, వనరుల నిర్వహణలో లోపాలున్నాయని ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్కు నోటీసులు జారీ చేసింది. ఇండిగో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. 6 రోజులుగా ప్రయాణికులు నరకం అనుభవిస్తున్నారు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇండిగో విమాన సర్వీసులు పెద్ద ఎత్తున క్యాన్సిల్ కావడంతో ప్రయాణికులు ఎయిర్పోర్ట్లో ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఏం జరుగుతుందో తెలియక సరైన సమాధానం చెప్పేవారు లేక టార్చర్ అనుభవిస్తున్నారు. ఇండిగో తీరుపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రయాణికులకు వెంటనే రిఫండ్ చేయాలని ఆదేశించింది. ఆదివారం రాత్రి 8 గంటలలోపు రిఫండ్ చేయాలంటూ డెడ్లైన్ విధించింది. లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నా ఇండిగో ఎయిర్లైన్స్ లెక్క చేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రత్యామ్నాయ ఎయిర్పోర్ట్లలో ఇండిగో విఫలమైందంటూ మండిపడుతున్నారు. క్షమాపణలు చెప్పి చేతులు దులుపుకుంటుంది. ఇంత జరిగినా ఇండిగో సిబ్బంది ఎక్కడా ఎయిర్పోర్ట్లో కనిపించడం లేదు. ఇండిగో ఉద్దేశపూర్వకంగానే సంక్షోభం సృష్టిస్తుందని ఆరోపణలున్నాయి. డీజీసీఏ కొత్త నిబంధనలను సాకుగా చూపి విమానాలు రద్దు చేసిందని విమర్శిస్తున్నారు. దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగోపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతుంది. దేశవ్యాప్తంగా భారీగా విమానాలను రద్దు చేసినందుకు ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ను పదవి నుంచి తొలగించాలని యోచిస్తున్నట్లు కూడా సమాచారం. ఇండిగో వైఫల్యం కారణంగా వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురైన నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆ సంస్థ అధికారులను సమావేశానికి పిలిపించింది. సంస్థపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందని, ఇందులో భాగంగా భారీ జరిమానా విధించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఇండిగో నిర్వహించే విమానాల సంఖ్యను తగ్గించడం ద్వారా దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థకు గట్టి సంకేతాలు పంపాలని యోచిస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. అనిల్, దేశంలో ఇండిగో సంక్షోభం వరుసగా 5వ రోజుకు చేరుకుంది. ప్రయాణికుల కష్టాలు వర్ణాతీతంగా మారాయి. శనివారం ఒక్కరోజే 800కు పైగా విమానాలు రద్దు కావడంతో ఎయిర్పోర్టుల్లో పడిగాపులు కాస్తున్న దృశ్యాలే కనిపించాయి. పైలట్ల విధులు, రెస్ట్ విషయంలో పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ డీజీసీఏ ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ FDTL నిబంధనల నుంచి తాత్కాలికంగా కొన్ని మినహాయింపులు ఇచ్చినప్పటికీ పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు. తగిన సంఖ్యలో పైలట్లు, విమాన సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ నుంచి రాకపోకలు సాగించాల్సిన విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. సో శుక్రవారం అందరికీ తెలిసిన విషయమే, 1000కి పైగా విమానాలు రద్దయిన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభంపై 4 రోజుల పాటు మౌనం పాటించిన ఇండిగో సంస్థ సీఈఓ పీటర్ ఎల్బెర్స్ ఎట్టకేలకు ఆయన స్పందించారు. ప్రయాణికులను క్షమాపణ కూడా కోరారు. కోరినంత మాత్రాన వారి యొక్క సమస్యలు తీరుతాయంటే లేదు. ఇంకా ప్రయాణికుల కష్టాలు వర్ణాతీతంగా మారాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అందరూ కూడా పడిగాపులు కాస్తున్నారు. ఎందుకంటే మొన్నటి నుంచి కూడా ఎయిర్పోర్ట్ లోనే చాలా మంది ఉంటున్నారు. కొందరు ఎనిదిరిగిపోతున్నారు, మరి కొందరు అక్కడే చేసేది ఏం లేక ఉండిపోతున్నారు. దానికి కారణం ఏంటంటే ఒక్కసారిగా ఈ యొక్క ఇండిగో తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, మొత్తం ఎక్కడికక్కడ ఈ యొక్క విమానాలని రద్దు చేయడం తోటి ప్రయాణికుల ఆసరాలు చేసుకున్నటువంటి కొన్ని విమాన సంస్థలు విపరీతంగా రేట్లు పెంచడం తోటి ఇబ్బంది మరింత తలెత్తిందని కూడా చెప్పుకోవచ్చు. చేసేది ఏం లేక వారందరూ కూడా ఎయిర్పోర్ట్ లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మరి చూడాలి. ప్రస్తుతమైతే డీజీసీఏ నిబంధనల ప్రకారం కొన్ని వినయింపు ఇచ్చినప్పటికీ కూడా ఇండిగో సంస్థ మాత్రం ఎటువంటి స్పందన లేదు. ఓన్లీ ఇండిగో సీఈఓ ఆయన పీటర్ క్షమాపణ మాత్రమే చెప్పుకొచ్చారు. కాబట్టి కేంద్రం కూడా సీరియస్ గా ఉంది. సో దానిలో భాగంగానే నోటీసులు జారీ చేసింది ఇండిగో సీఈఓకి. సో ఆ నోటీసుల్లో కొన్ని అంశాలు కూడా పేర్కొంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ యొక్క సమస్య, అంటే గత కొన్ని రోజుల నుంచి ఈ సమస్య తలెత్తుతున్నప్పటికీ కూడా ఎందుకు ఈ విధంగా మౌనంగా ఉంటున్నారనేది కూడా ప్రధాన కారణం. కాబట్టి సో అందుకు ఖచ్చితంగా ఆయనకి నోటీసులు జారీ చేయాల్సిందని చెప్పేసి కూడా
నిర్ణయానికి వచ్చింది. సో దానిలో భాగంగా చూస్తే ఈ అంశం సుప్రీం కోర్టుకు కూడా చేరింది కాబట్టి ఇక ఇండిగో విమాన సేవల్లో అంతరాయంపై సమాధానం ఇవ్వాలని కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసిన విషయం అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఈ అంతరాయంపై కేంద్రం చర్యలకు సిద్ధమైంది. సో ఈ మేరకు ఇండిగో సిఇఓ పీటర్ ఎల్బెర్స్ కు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA షోకాజ్ నోటు జారీ చేసింది. ఇండిగో సంక్షోభంపై వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. ఒక ప్లానింగ్ పర్యవేక్షణ లేకపోవడంతో తామెందుకు మీ పైన చర్యలు తీసుకోకూడదో చెప్పాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. దీనికి ముందు ఇండిగోపై తీసుకున్న చర్యలపై సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ కు ఉన్నత స్థాయి భేటీ నిర్వహించి ఈ నిర్ణయానికి వచ్చారు కాబట్టి సో ఇక ఆ ఇండిగో సిఇఓ 24 గంటల్లో ఖచ్చితంగా క్షమాపణ కేంద్రానికి చెప్పాలి. ఎందుకు అసలు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ఏంటనేది కూడా చెప్పాల్సి ఉంటుంది కాబట్టి చెప్పకపోతే మాత్రం ఖచ్చితంగా ఆయన పైన రేటు పడే అవకాశం ఉంటుందని కూడా చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. ఆ నోటీసుల్లో భాగంగా చూడాలి. మరి ఈ రోజు ఖచ్చితంగా మరోసారి మీడియా ముందుకు ఇండిగో సిఇఓ పీటర్ వస్తారని మరి చెప్తున్నారు. మరోవైపు తానే ఒక వీడియో మరి కాసేపట్లో రిలీజ్ చేస్తారని కూడా చెప్తున్నారు. ఏదేమైనా సంక్షోభం మాత్రం కొనసాగుతుందని చాలా చోట్ల అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా ముంబై కానీ, అదేవిధంగా చెన్నై కానీ, బెంగళూరు కానీ, ఢిల్లీ కానీ, హైదరాబాద్ లాంటి ఎయిర్పోర్ట్లలో ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వారందరూ కూడా టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాత ఇండిగో అన్వయంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో ఏం చేయలేని పరిస్థితుల్లో ఉండిపోయారు. కొందరు టికెట్లు రద్దు చేసుకున్నారు, ఎనిమిది వెళ్ళిపోయారు. మరి కొందరు ఎయిర్పోర్ట్ లోనే పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ రోజు కూడా మరింత ఈ యొక్క సిచ్యువేషన్ కనిపించే అవకాశం ఉంది అనిల్. ఎందుకంటే మనకి సెలవు దినం కావడం తోటి యాక్చువల్ గా మనకి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళాలన్నా లేదంటే ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావాలన్నా కూడా మనకి యాక్చువల్ గా వీకెండ్ టైంలో మనం శనివారం రోజు ఎక్కువగా ఈ యొక్క ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తుంటారు. సో శనివారం సాయంత్రం కానీ లేకపోతే శనివారం నైట్ కానీ దిగి ఆదివారం రోజు సెలవు దినం కాబట్టి ఉండి తమ కుటుంబ సభ్యుల్ని కలిసిన తర్వాత వెంటనే మళ్ళా ఆ సోమవారం ఉదయం వెంటనే డ్యూటీ నిమిత్తం వాళ్ళందరూ కూడా బెంగళూరు కానీ లేకపోతే ఢిల్లీ కానీ లేకపోతే ఢిల్లీ నుంచి హైదరాబాద్ కానీ లేకపోతే హైదరాబాద్ నుంచి విజయవాడ కానీ లేకపోతే విజయవాడ నుంచి బెంగళూరు కానీ బెంగళూరు నుంచి హైదరాబాద్ కానీ సో ఈ విధంగా ఎక్కువగా రద్దీ ఉంటుంది. కాకపోతే ఆ సిచ్యువేషన్ మరింత ఈ రోజు పెరిగే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి కూడా ఒక అంచనా మాత్రమే. చూడాలి. మరి ప్రస్తుత పరిస్థితులు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇండిగో సిఇఓకి ఇచ్చినటువంటి నోటీసుల్లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. సో ఆ సోకాల్ నోటీస్ కి మరి ఇంతవరకు అయితే పీటర్ స్పందించలేదు. సో సోకాల్ నోటీస్ కి మరి కాసేపట్లో పీటర్ కూడా స్పందించే అవకాశం ఉంది ఇండిగో సిఇఓ. మరి ఏం సమాధానం మరి చెప్పబోతారన్నది కూడా కొంత ఆసక్తి. సైదులో చూడొచ్చు, ఒక ప్రయాణికులు బుక్ చేసుకునే టికెట్కి సంబంధించి అయితే అమౌంట్ ఉందో ఈ రోజు వరకు అయితే ఈవినింగ్ వరకు డెడ్ లైన్ విధించింది. మరి ఈవినింగ్ వరకు పూర్తిగా దానిపై చెల్లించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా, లేదంటే ఇంకా పొడిగించే ఏమైనా 50% అలా పే చేస్తారా? ఏంటి సిచ్యువేషన్ అసలు? అంటే ప్రయాణికులు ఏదైతే టికెట్ బుక్ చేసుకున్నారో దానికి సంబంధించిన అమౌంట్ ఏదైతే ఉందో ఈ రోజు వరకు డెడ్ లైన్ విధించారు కదా సాయంత్రం వరకు. సో అప్పటి వరకు పూర్తిగా డబ్బులు రిఫండ్ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా, లేదంటే 50% అలా ఏమైనా అనౌన్స్మెంట్ ఏమైనా చేస్తున్నారా? అసలు ఏంటి ఈ సిచ్యువేషన్? ఖచ్చితంగా అనిల్, దీనిపైన కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా మీడియా ముందుకు వచ్చి ఆయన మాట్లాడడం జరిగింది. ఎవరైతే టికెట్స్ బుక్ చేసుకున్నారో వారందరికీ కూడా తిరిగి డబ్బులు ఇస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు. సో ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే అందరు కూడా ఎదురు చూస్తున్నారు. అంటే 50% వరకే ఇస్తారా, లేదంటే ఫుల్ అమౌంట్ తిరిగి అకౌంట్ లో జమ చేస్తారా ఏంటనేది కూడా తెలియాల్సి ఉంది. సో మరి కాసేపట్లో కూడా కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అధికారులతో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయానికి రాబోతున్నారు. దాని గల కారణం ఏంటంటే షోకాజ్ నోటీసు జారీ చేసిన తర్వాత ఇండిగో సిఇఓ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా మనకి కొంత ఆసక్తి. దానిలో భాగంగా కేంద్రానికి కూడా ఏం సమాధానం చెప్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది కాబట్టి సో అందుకు ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఈ యొక్క షోకాజ్ నోటీస్ కి ఇండిగో సిఇఓ స్పందించకపోతే ఖచ్చితంగా ఇక చేసేది ఏం లేక కూడా, ఎందుకంటే ఇప్పటికే 4 రోజులు దాటిపోయింది కాబట్టి సో తిరిగి ఆ ప్రయాణికుల డబ్బులు వారి అకౌంట్ లో జమ చేయాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయానికి రాబోతుంది. సో జమ చేసిన తర్వాత ఖచ్చితంగా ఇండిగో పైన చర్యలు, అంటే ఒకవైపు వారి పైన ఫైన్ విధించడంతో పాటుగా ఇండిగో సిఇఓని తొలగించడం, దాని తర్వాత ఇంకా ఎటువంటి వారిపైన చర్యలు ఉంటాయనేది కూడా కొంత ఇప్పుడు అత్యవసర మీటింగ్ లో కూడా నిర్ణయానికి రాబోతుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇలాంటి అంటే చాలా మంది ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఒక్కసారిగా ఏర్పడింది కాబట్టి సో అందుకు ఖచ్చితంగా చర్యలు తప్పనిసరి అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. కాబట్టి సో ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఎదురు చూసే అవకాశం ఉంది. అంటే ఇండిగో సిఇఓ ఎటువంటి సమాధానం ఇవ్వబోతున్నారు అనేది కూడా చూస్తారు. చూసిన తర్వాత ఖచ్చితంగా ఇక వాడు కొన్ని ఏమన్నా షోకాజ్ నోటీస్ కి స్పందించకపోతే, ఒకవేళ షోకాజ్ నోటీస్ కి స్పందించిన తర్వాత DGCA నిబంధనలు కొన్ని ఉపసంహరించుకున్నప్పటికీ కూడా సో వీళ్ళు ఏమన్నా ఇంకా డిమాండ్స్ ఏమన్నా ఉన్నాయా అనే విషయాన్ని ఒకవేళ ఇండిగో సిఇఓ పీటర్ కేంద్రం ముందు ఉంచితే
సో దానికి ఫర్దర్ గా మరి ఎటువంటి నిర్ణయం ఉండబోతుంది అనేది కూడా చూడాలి. లేదు ఒకవేళ షోకాజ్ నోటీస్ కూడా ఇండిగో సీఈఓ స్పందించకపోతే మాత్రం ఖచ్చితంగా చర్యలు అంటే ఒకవైపు ఇండిగో సీఈఓని తొలగించడం, మరోవైపు ఎవరైతే ఈ యొక్క టికెట్స్ బుక్ చేసుకున్నారో సో వాళ్ళందరూ కూడా అకౌంట్లలో డబ్బులు జమ చేయాలని చెప్పేసి కూడా కేంద్రం ఒక నిర్ణయానికి వచ్చింది. సో అది ఈ రోజు మధ్యాహ్నం లేదంటే సాయంత్రం ఒక క్లారిటీ కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ. గోవాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తర గోవాలోని అరుపుర గ్రామంలో ఉన్న ఓ నైట్ క్లబ్లో అర్ధరాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. వంటగదిలో సిలిండర్ పేలడంతో మంటలు వేగంగా వ్యాపించినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. రాజధాని పనాజీకి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీర్ష్ బై రోమియో లేన్ అనే నైట్ క్లబ్లో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో 4 పర్యాటకులు ఉండగా మిగిలిన వారంతా క్లబ్ సిబ్బంది అని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తెలిపారు. ఇక మృతుల్లో 3 మహిళలు కూడా ఉన్నారు. 3 వ్యక్తులు మంటలో సజీవ దహనం కాగా 20 మంది పొగకు ఊపిరాడక చనిపోయారని పోలీసులు వెల్లడించారు. ప్రమాద వార్త తెలియగానే ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ స్థానిక ఎమ్మెల్యే మైకేల్ లోబోతో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ దుర్ఘటనపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు ప్రకటించారు. ఇక క్లబ్లో భద్రతా ప్రమాణాలు పాటించలేదని ప్రాథమికంగా తెలిసిందని, విచారణలో నిర్లక్ష్యం బయటపడితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక అనుమతులు ఇచ్చిన అధికారులను కూడా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలోని అన్ని నైట్ క్లబ్లలో తనిఖీలు చేపడతామని, అనుమతులు లేని వాటి లైసెన్సులు రద్దు చేస్తామని ఎమ్మెల్యే మైకేల్ లోబో తెలిపారు. ఇక మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గతేడాది ప్రారంభమైన ఈ క్లబ్లో ఇంత పెద్ద ప్రమాదం జరగడం స్థానికంగా కలకలం రేపింది. గోవా అగ్ని ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక గోవాలో అగ్ని ప్రమాదం చాలా బాధాకరమన్నారు. మృతులకు ప్రధాని మోడీ ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు. ఇక బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, జరిగినటువంటి ప్రమాదం ఏదైతుందో, ప్రమాదం సంభవించింది, ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఓకే. అయితే మరికొన్ని రోజుల్లోనే ఇదే గోవాలో డిసెంబర్ 30, 31 ఈ 3 రోజుల పాటు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరగబోతున్నాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరగబోతున్నటువంటి సమయంలో ఇంత పెద్ద ప్రమాదం జరగడంతో మరి వెళ్ళేటటువంటి ప్రయాణికులు
వెళ్ళాలా లేదా అనేది ఒకసారి డిసైడ్ చేసుకోవాలి. ప్రధానంగా కూడా ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో ఇది రాజధాని పనాజీకి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బర్చిబై రోమియో లేన్ అనేటటువంటి నైట్ క్లబ్ ఇది. సో ఈ క్లబ్ లో జరిగినటువంటి ప్రమాదం ఎలా, మొదట కిచెన్ రూమ్ లో ఉన్నటువంటి సిలిండర్ పేలడంతో లోపలే ఉన్నటువంటి వారు ఎవరు కూడా తప్పించుకోలేకపోయారు. ప్రమాదం జరిగింది, అక్కడ ఉన్నటువంటి వారు కిచెన్ లో ఉన్నటువంటి సజీవ దహనమే. కానీ బయట ఉన్నటువంటి వారు ఆ పొగకి ఏదైతే పొగ ఉందో ఆ పొగలో చిక్కుకొని సుమారు ఒక 19 మంది వరకు కూడా ఊపిరాడక చనిపోయారు. అది మెయిన్ ఇన్సిడెంట్. అంటే వారు తప్పించుకోలేనటువంటి సిచ్యువేషన్ అక్కడ ఆ నైట్ క్లబ్ లో వచ్చింది అంటే అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో ఆ వే ఆఫ్ మొత్తం కన్స్ట్రక్షన్ కి సంబంధించి అదంతా కూడా పూర్తిగా కూడా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టుగా స్పష్టంగా అయిపోతుంది. ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు అందరూ కూడా ఫాస్ట్ గా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశారు. కానీ అక్కడ వాళ్ళు లోపల ఉన్నటువంటి వారు బయటికి వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ వచ్చిందంటే మిస్టేక్ అనేది చాలా స్పష్టంగా కూడా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఎవరైతే ఉన్నారో ఆయన రంగంలోకి దిగారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా ఆరా తీసినప్పుడు ఈ నైట్ క్లబ్ ఏదైతే ఉందో అంటే ఉన్నటువంటి బర్చిబై రోమియో లేన్ అనేటటువంటి నైట్ క్లబ్ ఏదైతే ఉందో దీనికి ఎక్కడా కూడా అనుమతులు అనేది లేవు. అనుమతులు లేకపోవడం అనేది నెంబర్ 1 అయితే లోపల ఉన్నటువంటి మొత్తం ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఫైర్ ఎగ్జిట్ అనేది లేకపోవడం అది మెయిన్ ప్రధానంగా కూడా. ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు వెంటనే కూడా మంటలు ఆర్పడానికి ఇటువంటి ప్రైవేట్ క్లబ్లు ఏవైతే ఉంటాయో వీటిలో వెంటనే వాటర్ అనేది ఆన్ అయిపోవాలి. కానీ అక్కడ అది ఏమీ కనిపించలేదు. అంటే పూర్తిగా కూడా నిబంధనలకు తుంగలో తొక్కినట్టుగా కూడా అర్థమైపోతుంది. రైట్ నౌ చూసుకుంటే మాత్రం ఈ మొత్తం సంఘటనకు సంబంధించి మిగిలినటువంటి నైట్ క్లబ్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి మీద కూడా తనిఖీలు చేపట్టారు. తనిఖీలతో పాటు అనుమతులు లేనటువంటి క్లబ్ ను మూసివేయడము అండ్ మోర్ ఓవర్ అనుమతులు తీసుకోకుండా ఏదో పైకి అనుమతులు తీసుకొని ఓపెన్ చేసినటువంటి వారు అటువంటి వారికి సహకరించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా చర్యలకైతే సిద్ధమయ్యారు. మొత్తానికి ప్రధాని మోడీ కూడా రంగంలోకి దిగారు. కుటుంబాలకు సంబంధించి బాధిత కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము అండగా ఉంటామని చెప్పడము, మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, అదేవిధంగా గాయపడినటువంటి వారికి 50,000 చెప్పినప్పటికీ కానీ అది ఓకే. అంటే ఎక్స్గ్రేషియా ప్రకటించడం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా జరిగేటటువంటి విషయం. కానీ కమింగ్ డేస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఫ్యూచర్ ఏది కూడా ఇటువంటి జరగకుండా ఉండాలంటే కావాల్సినటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అది తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే కూడా వీళ్ళు కూడా రంగంలోకి దిగారు. ప్రతి దానిలో కూడా నైట్ క్లబ్స్ ఏవైతే ఉన్నా ప్రతి దానిలో కూడా ఉన్నటువంటి ఏర్పాట్ల మీద ఫైర్ సంబంధించినటువంటి ఏర్పాట్ల మీద వాటన్నిటి మీద కూడా చర్యలు అయితే చేపట్టారు అనేది. రైట్ మధు, థ్యాంక్ యూ. ఈ నెల 8, 9 తేదీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. అంగరంగ వైభవంగా అంతర్జాతీయ ఆర్థిక సదస్సులు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. దేవరకొండ నుంచి ఫ్యూచర్ సిటీకి చేరుకున్న ఆయన ఏర్పాట్లకు సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న భారత్ ఫ్యూచర్ సిటీ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు సర్వం సిద్ధమైంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర భవిష్యత్ దృష్టిని దేశానికి ప్రపంచానికి తెలియజేసే ఉద్దేశంతో ఈ సమ్మిట్ను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $3 ట్రిలియన్ పెంచే లక్ష్యంతో సుదీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేస్తుంది. ఇక ఈ సమ్మిట్ వేదికగా భవిష్యత్తులో చేయబోయే అభివృద్ధి ఆలోచనలు ప్రణాళికలను వివరిస్తూ ఒక సమగ్రమైన అభివృద్ధి విజన్ ప్రాజెక్టు బుక్ను విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, గ్లోబల్ సమ్మిట్కు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సునీల్, గ్లోబల్ సమ్మిట్కు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా తుది దశకు చేరుకున్నాయి. భారత్ లో ఫ్యూచర్ సిటీలో నిర్మిస్తున్నటువంటి ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ దాదాపు 100 ఎకరాలలో నిర్మిస్తున్నారు. సమ్మిట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసి అతిథులు సంస్థల ప్రతినిధులకు సంబంధించిన వసతులకు కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా వెళ్లి ఫ్యూచర్ సిటీలో జరిగేటువంటి గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు కూడా పరిశీలించడం జరిగింది. మరోవైపు ఫ్యూచర్ సిటీలో మొత్తం దాదాపు 30,000 ఎకరాల్లో నిర్మిస్తున్నాడు. ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల్లో దాదాపు ఈ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలి, విదేశీ పెట్టుబడులు ఎత్తేసి రావాలి. 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా ఈ గ్లోబల్ సమ్మిట్ అనే కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇన్విటేషన్ పంపించడం జరిగింది. నేరుగా వెళ్లి మంత్రులు వెళ్లి అందరినీ కలుస్తూ ఉన్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో కొన్ని మూసి సంబంధించినటువంటి పునర్జీవన కార్యక్రమాలు, అదేవిధంగా కొన్ని ఇందిరా మహిళా క్యాంటీన్ అంటే ఒక ఎగ్జిబిషన్ ఎక్స్పో కూడా స్థాపించింది. ఫ్యూచర్ లో 2047 విజన్ డాక్యుమెంట్ ని ఆవిష్కరించిన తర్వాత 2047 నాటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎలాంటి సంక్షేమ పథకాలు తీసుకొస్తుంది, వాటిని ఏ విధంగా రూపొందిస్తున్న దానిపై కూడా ఒక డాక్యుమెంట్ రూపంలో ఒక స్టాల్ కూడా ఏర్పాటు చేసి అక్కడ అన్ని విషయాలు కూడా పొందుపరిచే అవకాశం. అయితే గ్లోబల్ సిటీ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి మాత్రం అన్ని ఏర్పాట్లు కూడా చక్కగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు హెలికాప్టర్ అరేంజ్ చేశారు విఐపీల కోసం. దాదాపు 2,000 మంది భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 2,500 మంది అతిథులు పాల్గొంటారు. 40 దేశాల నుంచి కూడా ఈ యొక్క డెలిగేట్స్ ఈ సమావేశానికి హాజరు కానున్నారు. మొత్తం 2,000 మంది అతిథులు ఈ కార్యక్రమానికి హాజరు. మొత్తం 4 స్టేజీలు ఏర్పాటు చేశారు. 2 స్టేజీల్లో ప్రధాన స్టేజ్ ఒకటి, మరొక స్టేజీ స్టాల్స్ ఎగ్జిబిషన్ ఎక్స్పో మరొక స్టేజీ, మరోవైపు 27 సదస్సు అంటే సమావేశ సెషన్స్ కూడా ప్రారంభించి ఒక్కొక్క ఫిలిం సెషన్స్ కావచ్చు, స్పోర్ట్స్ సెషన్స్ కావచ్చు, ఐటీ సెషన్స్ కావచ్చు, ఇలా అన్ని రంగాలకు సంబంధించి వివిధ విభాగాలకు సంబంధించినటువంటి సెషన్స్ కూడా ప్రారంభించేది. 2 రోజుల పాటు జరిగేటువంటి ఈ కార్యక్రమంలో 2047 విజన్ డాక్యుమెంట్, తెలంగాణ విజన్ డాక్యుమెంట్ కూడా ఆవిష్కరించే అవకాశం ఉంది. వచ్చేటువంటి అతిథులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చూసుకోవాలని ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చేసిన పరిస్థితి కనబడుతుంది. నిన్న నేరుగా వెళ్లి గ్లోబల్ సమ్మిట్ జరిగేటువంటి ప్లేస్ కి వెళ్లి మొత్తం పనులన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. రైట్ సునీల్, థ్యాంక్ యూ. సామాజిక స్థితులను పరిగణలోకి తీసుకోకుండా ఏ చట్టాలు తెచ్చినా వాటిపై తిరగబడాల్సిందేనన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక కొత్త లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా భారీ ఉద్యమం చేపడతామని ప్రకటించారు. పార్లమెంటులో బీఆర్ఎస్ పార్టీ లేకపోవడంతో కాంగ్రెస్, బీజేపీ కలిసి కార్మిక వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటాయని మండిపడ్డారు. ఇంకా అధికారం ఒకరిద్దరి చేతిలోనే కేంద్రీకృతమై ఇప్పుడు దేశంలోని ఎయిర్పోర్ట్లో నెలకొన్న పరిస్థితే ఉత్పన్నమవుతుందన్నారు. రేవడీ కల్చర్ మంచిది కాదు. ఏంటిది రేవడీ కల్చర్ అంటే ఫ్రీగా ఏది ఇవ్వద్దు, అనుచితం, ఉచితాలు మంచిది కాదని మాట్లాడతారు. మళ్ళీ వాళ్ళే అవసరం పడ్డప్పుడు ఎలక్షన్లో గెలిచేందుకు మాత్రం 1,21,00,000 మందికి ఎలక్షన్కు 4 రోజుల ముందు 10,000 రూపాయలు మహిళల ఖాతాలు వేసారు మన బీహార్లో. ఏ ఎండకా గొడుగు, అవసరం పడితే ఒక తీరుగా, అవసరం లేకపోతే ఇంకో తీరుగా. ఇంత దుర్మార్గంగా ఈ దేశంలో మన ప్రాధాన్యాలు, మన విధానాలు ఉన్నాయి. ఈ దేశంలోని సామాజిక స్థితిగతులు, ఈ దేశంలో ఉండే వివిధ వర్గాల అభిప్రాయాలు తీసుకోకుండా ఏ చట్టం తెచ్చినా ఖచ్చితంగా నిర్ద్వందంగా దాన్ని ప్రతిఘటించాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. అందులో రెండో అభిప్రాయం ఎవరికి ఉండాల్సిన అవసరం లేదు. సంవత్సరం కిందట సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కొన్ని రూల్స్ పాస్ చేసింది. ఏమని? శ్రమ దోపిడీ చేయొద్దు, వారానికి ఒక పైలట్ అంటే ఆయన గింతనే నడపాలి, ఇంతకంటే ఎక్కువ నడపద్దు అని చెప్పి సంవత్సరం కింద రూల్స్ పాస్ చేసింది. ఇండిగో, ఎయిర్ ఇండియా రెండే ఉన్నాయి భారతదేశంలో, ఇంకోటి లేడు. 2 వ్యక్తుల చేతులు మొత్తం భారతదేశంలోని విమానయానం మొత్తం 2 సంస్థల చేతులు ఆధీనం అయిపోయింది. ఏమైంది వాళ్ళ దానివల్ల? సంవత్సరం కింద కేంద్ర ప్రభుత్వం చెప్పినా శ్రమ దోపిడీకి అలవాటు పడ్డోడు దాన్ని మార్చుకోక పని చేయలే, ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకోవాలి. దాంతో ఏమైంది? నిన్న ఒక్క రోజు 1000 విమానాలు క్యాన్సిల్ అయింది. ఎయిర్పోర్ట్ బస్ స్టాండ్ అయిపోయింది. ఒక ఇండిగో, ఒక ఎయిర్ ఇండియా, 2 మిగిలినాయి ఇప్పుడు భారతదేశం. ఒకటి టాటా, ఇంకోటి ఇండిగో. వాళ్ళ చేతులకు పోయింది దేశం. వాళ్ళు ఇప్పుడు ఎస్ అంటే ఎస్, నో అంటే 5 రోజుల తర్వాత కేంద్ర ప్రభుత్వం మేల్కొని వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ వాళ్ళే వెనక్కి తీసుకుని తీయాలి.
శక్తి మొత్తం సంపద మొత్తం కొంతమంది చేతుల్లో కేంద్రీకృతం అయితే అంటే ఒక గిది అవుతుంది. వాడు మునిగితే మొత్తం దేశం మునుగుతుంది. దానికి గొప్ప ఉదాహరణ ఇవాళ మన కళ్ళ ముంగటనే కనబడతా ఉంది. ఇవాళ ఇక్కడ కూర్చొని పార్లమెంట్లో చట్టం పాస్ అయిపోయినాక వాళ్ళు రూల్స్ ఫ్రేమ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఇలా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే తరుణంలో మనం మాట్లాడుతున్నాం. మనకు పార్లమెంట్లోనేమో ఆవాజ్ లేదు, లోక్సభలోనేమో మనోడు లేకపోయా. 17 మంది పార్లమెంట్ సభ్యులుంటే ఇలా ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్న ప్రధాన ప్రతిపక్షానికి అందులో గొంతు లేదు. గంగెద్దులకు ఓవుడు తలకాయ ఊపుడు, నిమిషం లోపల బిల్లు పాస్ అవ్వడు, బయటకు వచ్చినాక ఏం బిల్లు పాస్ అయిందో ఎవరికి తెలియకపోవడు అంటే బాధ. ఇది వాస్తవం. ఏమైతుంది ఎలక్షన్ వచ్చే వరకు అసలు విషయాలు చర్చకు వస్తలేవు, ఎక్కడో పోతున్నాయి. అసలు విషయాలు పక్కకు పోయి కులము మతము ఇవే మెయిన్ స్టేజ్ అవుతున్నాయి. మాయల ఫకీర్ ప్రాణం ఎక్కడుంది అంటే ఏదో చిలుకలు ఉన్నట్టు కరెక్ట్గా దీనికి మొత్తం తర్కీబ్ ఎక్కడుందంటే అక్కడనే ఉన్నది. యుద్ధం చేయమని ఇలా బీఆర్ఎస్ని అడిగి మీరు నాయకత్వం వహించాలి, యుద్ధం చేయాలి, చేద్దాం. కానీ కత్తి కూడా ఇస్తే బాగుండు కదా. కత్తి మనకిచ్చి యుద్ధం చేయమంటేనేమో గట్టిగా చేయొచ్చు. కత్తి లేదు, కట్టించి నువ్వు కొట్లాడంటే కొద్ది కష్టమవుతుంది, కానీ చేద్దాం. అయినా సరే తెలంగాణ కోసం బరాబర్ చేద్దాం, గట్టిగా కొట్లాడదాం, అందులో అనుమానం లేదు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామంలో పంచాయతీ ఎన్నికల్లో మరో విచిత్రం చోటు చేసుకుంది. ముగ్గురు చదువుకున్న యువతులు ప్రేమించి పెద్దల అనుమతితో పెళ్లి చేసుకుని ఇప్పుడు ఒకేసారి సర్పంచ్ రేసులోకి దిగి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇక ఉన్నత చదువులు పూర్తి చేసిన తాటి సుప్రియ, సుతారి సుమలత, గుండం శ్రావణి తమకు నచ్చిన జీవిత భాగస్వాములను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇప్పుడు అదే ముగ్గురు యువతులు చింతగూడ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో బరిలో నిలిచి మరోసారి చర్చనీయాంశంగా మారారు.